నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలానే ఓ దొంగ బాబా ఫేక్ కాల్ కి బుక్ అయిపోయారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అతడి నాన్నకు బ్లడ్ అవసరమని, అందుకు 6,000 రూపాయలు కావాలని కోరినట్లు పోచారం తెలిపారు. ఆపదలో ఉన్నాడని డబ్బులు వేసినట్లు చెప్పారు. తీరా డబ్బులు వేసిన తర్వాత ఆ దొంగ బాబా చెప్పిన తండ్రి పేరు తన నియోజకవర్గంలోనే లేదన్నారు. తన చెవిలో పువ్వు పెట్టినట్లు పోచారం నవ్వుతూ చెప్పుకొచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో హాస్పిటల్ కు భూమి పూజ చేసే సందర్భంలో సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఓ పిల్లగాడు ఫోన్ చేసిండు, ఎవల మెరుగు దేవేంద్ర కొడుకును, అలా బాన్సులో మెరుగు దేవేంద్ర ఉండేవాళ్ళ కొడుకును. ఇలాంటి మెరుగు దేవేంద్ర ఎవర మెరుగు దేవేంద్ర కొడుకును సార్, మరి ఏం కావాలన్నా నాకు తండ్రిని దవాఖాన తీసుకొచ్చిన రక్తం కావాలంటే రక్తం పైసలు కావాలి. నువ్వు ఏడున్నారా? నేను బ్లడ్ బ్యాంకులో ఉన్నా. ఆ బ్లడ్ బ్యాంక్ అంతా మాట్లాడిపోయాను, మాట్లాడిచ్చాడు. ఏమైనా బ్లడ్ బ్యాంక్ అంటే ఆ బ్లడ్ బ్యాంక్ సార్ ఏం కావాలంటే 3 యూనిట్లు రక్తం కావాలంటే సార్ ఎంత అవుతాయి అన్న, 6,000 అవుతాయి అన్న. మెరుగు దేవేందర్ అంటే బాణసోడేమో ప్రాణాపాయ పరిస్థితులుండేమో ఆ బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఆ బ్లడ్ బ్యాంక్ వానికి ఫోన్ పే ద్వారా 6,000 పంపించిన. అవి అడుగు పెట్టి తీసుకుపోయిండు, మళ్ళీ పెట్టి మళ్ళీ పత్తలేడు. నాకు చెవులో పువ్వు పెట్టేసినాడు, మళ్ళీ చెవులో పువ్వు పెట్టినాడు. పోచాల దొరికిన బేగం వరకు చెవులో పువ్వు పెట్టి